కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. అంటే ఈరోజు బుధవారం, సోమవారం నాడు ఢిల్లీలో అవినాష్ రెడ్డి గారి కామెంట్, వివేకానంద రెడ్డి గారి ముందు గుండెపోటు మళ్ళీ హత్య. ఇది కరెక్ట్గా 7 ఏళ్ల కిందట జరిగిన కార్యక్రమం. ఆయనే ఉదయాన స్పాట్లో వాకిటి నిండా నిలబడుకొని, బాగా ఎత్తులా ఉంటాడు వ్యక్తి, గుండెపోటు 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 అని వాళ్ళ పత్రిక, వాళ్ళ సాక్షి టీవీలో ప్రచారం చేసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఎట్లా హత్యగా మారింది. దానికి ఎక్కడో ఉండే చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నేను కూడా విజయవాడలో ఉన్నా, మొదటి ముద్దాయిగా నన్ను, బీటెక్ రవిని, ఇప్పుడే భూపేష్ రెడ్డి చెప్పినట్లు సతీష్ రెడ్డిని మేమందరం కలిసి దారుణంగా చంపినట్లు, నరికినట్లు ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా, ప్రొద్దుటూరు రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఆ రోజు ఎమ్మెల్యేగా మేము చంపినట్టు మా మీద రికార్డు. ఆ తర్వాత సిట్టు వేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. వెంటనే ఆపద్ధర్మ ప్రభుత్వం అయినప్పటికీ సిట్టు వేస్తే కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని సిబిఐకి కావాలని అడగడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మేము కోర్టుకు పోయినాం. స్వయంగా ఒక సీనియర్ జడ్జిని, వసంత్ అనే జడ్జిని నా తరఫున, వీరారెడ్డి అనే అతను సునీతమ్మ తరఫున, సల్మాన్ ఖుర్షీద్ అనే అతను బీటెక్ రవి తరఫున వాదన తర్వాత అది హైకోర్టులో ఆర్డర్ అయింది సిబిఐ కావాలని. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగింది. కుక్కలు చంపినారంటే, వీధి కుక్కలు, వీళ్ళు సుమోతో ఇంటి కుక్కను చంపించారు మోటార్ సైకిల్తో. గొడ్డలు కొన్నారు కదిరిలో. వాళ్ళ ఇంట్లో అందరినీ ముద్దాయిలంతా ఇంట్లో చేర్చుకున్నారు. అంతా సిబిఐ రిపోర్ట్లు ఉంది. రుడ్డు చేసినారు. ఇది అబద్ధమా? అవినాష్ రెడ్డి 8వ ముద్దాయి అబద్ధమా? వాళ్ళ నాన్న 7వ ముద్దాయి. డిఫాక్టో ఎంపీ అతనే, ఎమ్మెల్యే అతనే దేవిరెడ్డి శంకర్ రెడ్డి. రెండు ఒకటే పాత్రే. ఈయన మొత్తం పాలన అతనే. వీళ్ళు డమ్మి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల డమ్మే, అవినాష్ రెడ్డి పులివెందుల డమ్మే, అంతా దేవిరెడ్డి శంకర్ రెడ్డి. అతను 6వ ముద్దాయి. ఉదయ్ కుమార్ రెడ్డి అనే అతను వాళ్ళ చుట్టం. ఈసీఐఎల్లో ఉద్యోగంలో ఉన్నట్టు రికార్డు రాసుకున్నారు. అది బయటికి తీసినారు. కానీ స్పాట్లో ఉన్నాడు. అర్ధరాత్రి అక్కడ పోయినాడు. వాళ్ళ అమ్మకు చెప్పడం జరిగింది, అమ్మ రాత్రి వివేకానంద రెడ్డి చనిపోయాడని. ఆమె సిబిఐ వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇవన్నీ అఫిడవిట్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసినారు. ఇవి అబద్ధమా? దీనికి సమాధానం చెప్పాలా? తప్పించుకుంటే దొంగ మార్గం. ఎక్కడ మళ్ళీ హైకోర్టుకు పోయి సునీతమ్మ మళ్ళీ ఆమె యొక్క వాదన వినిపిస్తుందని ముందుగానే దొంగే దొంగ అని అరిచినట్టుంది. మీరు చేసినారు లేదా? ఆ రోజు మేము చేసినట్టు చెప్పిరి, ఈరోజు సునీతమ్మ చేసినట్టు చెప్తారు. అంటే మేము చేయనట్టు కదా. అప్పుడు మా మీద మేమేం చెప్పాలి? ఇప్పుడు ముందు మా మీద ఎందుకు పెట్టారు? ఇప్పుడు కాదు, సునీతమ్మ రాజశేఖర రెడ్డి 5వ వివేకానంద రెడ్డికి ఒక ఆమె ఉన్నది సంబంధం అని, కొడుకు కోసం, ఆస్తి కోసం అంటారు. ఆ రోజు అదే రాజశేఖర రెడ్డిని, సునీత భర్తను పక్కన పెట్టుకొని ఇదే జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా లేటుగా వచ్చి, అంత కుట్రంతా వాళ్ళదే. స్పాట్ పెట్టినది వాళ్ళే, స్పాట్లో ఉండేది వాళ్ళే, మోసం చేసేది వాళ్ళే. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ షర్మిలమ్మ చెప్తాంది. వాళ్ళ షర్మిలమ్మ ఎందుకు చెప్తాంది? ఈ పప్పులు ఉడకావు, మీరు చేసినారు. వివేకానంద రెడ్డి హత్యకు మీరే, మీ కుటుంబ సభ్యులే కారణం. సునీతమ్మ పాపం, ఆమెను అడ్డపెట్టి ఎందుకు అడ్డపెడతాం? మీ కుటుంబ సభ్యురాలు షర్మిలమ్మ, మీ కుటుంబ సభ్యురాలు పోటీ చేసినారు, మాట్లాడుతున్నారు. సొంత చెల్లెళ్ళు ఈరోజు కూడా నేను పత్రికలు చదివిన, కోర్టుకు పోయినది ఆమె వైఎస్ విజయమ్మ కూడా. ఆస్తుల కోసం, మీ ఆస్తుల కోసం, మీ అవసరాల కోసం, మీ యొక్క వ్యక్తిగతాల కోసం వివేకానంద రెడ్డిని చంపించినది 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరగలేదు. అపూర్వ జంట వాళ్ళు. ఒక అర్జున్ అనే సినిమాలో ఏ పని చేసినా ఒక జంట, నీచమైన జంట. ఈ నీచమైన జంటకు తెలియకుండా ఏ జరిగిండదు. 100% వాళ్ళే కారణం. పాపం వాళ్ళు బతకాలనా సావాలనా? సునీతమ్మ కానీ, షర్మిల కానీ సెన్సిటివ్ వాళ్ళు. వాళ్ళ మీదకి పోతాడు అనవసరంగా. మాకెందుకు, మేమెందుకు కవర్ చేస్తాం? వాళ్ళ కుటుంబ సభ్యురాలు వాళ్ళు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి తప్పు ఒప్పుకొని
వాళ్ళకు క్షమాపణ కోరాలా, అమ్మ మేము చేసిన తప్పు, మేము ముద్దాలుగా పోతామని. ఆ రోజు బెయిల్కు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేంత వరకు కర్నూలు ఎంత గొడవ చేశారో ఇదే జమ్మలమడుగు వాళ్ళు పోయి అక్కడ రోత చేసి పెట్టారు. ఇటువంటి క్యారెక్టర్ ఉండే అవినాష్ రెడ్డి ఏంది మళ్ళీ స్టేట్మెంటు